రాజధాని అమరావతి రైతులలో భూసమీకరణముపై అవగాహన. ప్రశ్నలు జవాబులు. పార్ట్ 1. 1వ భాగము. కాంపిటెంట్ అథారిటీలను రాజధాని అమరావతి రైతులు అంటే భూమి యజమానులు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు, వివిధ దినపత్రికలలో వచ్చుచున్న వార్తలు గమనించి రైతులలో భూసమీకరణముపై అవగాహన పెంచుటకు కొన్ని అంశములపై వివరము ఇవ్వడమైనది. ప్రశ్న: గ్రామకంఠం వెలుపల ఉన్నటువంటి ఇండ్లను గాని ఇండ్ల స్థలాలను గాని ల్యాండ్ పూలింగ్ క్రింద తీసుకుంటారా? సమాధానము: నివాసేతర వ్యవసాయ భూములన్నీ భూసమీకరణ పథకం క్రిందకు వస్తాయి. క్రొత్తగా ఏర్పడిన గ్రామకంఠంను మార్కింగ్ చేసుకుని ఎంతవరకైతే గ్రామకంఠం విస్తరించి ఉందో అంతవరకు పూలింగ్ నుండి మినహాయింపు ఉంటుంది. పొలములలో అక్కడక్కడ కట్టబడిన ఇండ్లకు, అసైన్ భూములలో, చెరువులలో, నదీ పోరంబోకులలో, అటవీ భూములలో, రోడ్డు పోరంబోకులలో ఉన్న కట్టడాలకు మినహాయింపు ఉండదు. ప్రశ్న: గ్రామాలను వీడియోగ్రఫీ తీస్తున్నారు ఎందుకు? సమాధానము: ప్రభుత్వ భూసమీకరణ పథకము అమలులోకి వచ్చిన తేదీకి ముందు ఉండి, నివాస భవనాలను అలాగే ఉంచే ఏర్పాటుకు మరియు క్రొత్తగా రాజధాని ప్రాంత పరిధిలో ఎలాంటి అక్రమ లేఅవుట్లకు తావివ్వకుండా చేయుటకే వీడియోగ్రఫీ చేపట్టుట జరుగుతున్నదని గ్రహించవలయను. అనుమతిలేని నిర్మాణములు చేపట్టకుండుటకే ఈ వీడియోగ్రఫీ ఉపయోగపడుతుంది. ప్రశ్న: క్రొత్త రాజధాని నిర్మాణము మొదలైతే ఇప్పుడున్నటువంటి గ్రామాలను పూర్తిగా తొలగిస్తారా లేదా తరలిస్తారా? సమాధానము: ఏ గ్రామాన్ని తరలించకుండా చేస్తారు. అయితే అతి తక్కువ నష్టము కలిగించవలసి వస్తే మాస్టరు ప్లాన్కు లోబడి బాగా పరిశీలన చేసి యజమానులకు తెలియజేస్తూ ప్రభుత్వ నష్టపరిహారము నిబంధనలకు లోబడి చెల్లిస్తూ అవసరమైన మేరకు తీసుకునబడును. ప్రశ్న: అసైన్ భూమి కూడా ల్యాండ్ పూలింగ్కు ఇవ్వవలెనా? సమాధానము: తప్పనిసరిగా ఇవ్వవలెను. భూసమీకరణలో పట్టాభూములకు మినహాయింపు లేనట్లే అసైన్ భూములకు మినహాయింపు లేదు. ప్రజా ఉపయోగమైనప్పుడు ప్రజావసరము కొరకే అసైన్ భూమిని తిరిగి తీసుకును అధికారము ప్రభుత్వమునకు ఎప్పుడూ కలదు. అయితే భూసమీకరణ పద్ధతి అందరికీ సమన్యాయము చేయుటకే నిర్దేశించినదిగా గ్రహించవలెను.